వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య తన ప్రియుడితో కలిసి హతమార్చింది. ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హత్య కేసును త్వరితగతిన ఛేదించారు పోలీసులు. మొత్తం ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. పాతపట్నం మేజర్ పంచాయతీ మొండిగల వీధికి చెందిన నల్లి రాజుకు మౌనికకు 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 పిల్లలు. అయితే మౌనికకు పాతపట్నంలోని గుండు ఉదయ్ కుమార్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి భార్యతో గొడవ పడ్డాడు రాజు. ఈ నేపథ్యంలో తమ అనైతిక బంధానికి రాజు అడ్డు తొలగించుకునేందుకు మౌనిక, ఆమె ప్రియుడు ఉదయ్ కుమార్ కుట్ర పన్నారు. వీరికి చౌదరి మల్లికార్జునరావు అనే వ్యక్తి సహకరించాడు. రాజుకు భోజనంలో నిద్రమాత్రలు కలిపి స్పృహ తప్పాక ఊపిరాడకుండా చేసి చంపారని పాతపట్నం డీఎస్పీ తెలిపారు. ఈ మృతుడు నల్లిరాజు పడుకున్నాడు. నిద్ర మాత్రలు కూడా అన్నంలో పెట్టి డీప్ గా పడుకునేటట్టుగా ప్లాన్ చేసి ఆ డీప్ స్లీప్ లో ఉంటుండగానే అన్ని బలవన్మరణానికి పాల్పడ్డారు. ముగ్గురు కూడా ప్లాన్ చేసి ఇది వేరే విధంగా జరిగింది, ఇది యాక్సిడెంటల్ గా జరిగిందని చెప్పేసి మన మొండిగొల్ల వీధిలో బాడీ త్రో చేయడం జరిగింది.